హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఓకే, తోటకూరని ఎట్లాగా సీడ్స్ వేసుకొని స్ప్రౌట్ చేసుకోవాలో చూసుకున్నాం కదా. ఇప్పుడు దాని అవుట్కమ్ చూద్దాము ఎట్లా ఉందో. నౌ లెట్స్ గో టు ద వీడియో. ఓకే, ఇది చూసారా ఎలా ఉందో. ఇదే అనమాట మన అవుట్కమ్. ఇది 1 month తర్వాత వచ్చింది. నేను ల్యాబ్ ఫర్టిలైజర్ ఇచ్చాను, అట్ ద సేమ్ టైం ప్లాంట్స్ ఫర్టిలైజర్, మిగిలిపోయిన ఫుడ్ అంటే మనం పీల్స్, బనానా పీల్స్ ఫర్టిలైజర్స్ ఉంటాయి కదా, అవి నేను నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను. అండ్ నౌ ఇది చూసారు ఇక్కడ మనకి నేను ఇవి 2-3 బ్యాచెస్గా వేసాను. సీడ్స్ 2-3 బ్యాచెస్గా వేసానండి. నా వాటరింగ్ ఎలా చేయాలో చూద్దాము. చూసారా ఎంత చక్కగా పెరిగాయో, ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో. సో వీటికి వాటరింగ్ ఎట్లా చేయాలి అంటే, నార్మల్గా మనం వాటర్ని స్ప్రింకిల్ చేసుకున్నాము, ఇట్లాగా తీసి చేత్తో చల్లకొట్టేయండి. దీనివల్ల ఏమవుతుందంటే మన లీవ్స్కి కూడా చక్కగా వాటర్ అనేది అబ్జార్బ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో అందుకని మనం ఇట్లాగా చల్లుకుందాము. సో నెక్స్ట్ ఈ 2-3 బ్యాచెస్ సీడ్స్ వేసాను కదా. సో ఇది చూసారా ఎట్లా ఉందో. ఫస్ట్ మనకి కొంచెం పెద్దగా ఉంది మొక్క. ఇది గ్రో బ్యాగ్లో పెంచుకున్నాను నేను. అయితే ఈ గ్రో బ్యాగ్లో పెంచుకున్నాను కాబట్టి ఇట్లా వచ్చింది. నెక్స్ట్ మొక్క చూసారా ఎంత బాగుందో, చక్కగా లీఫ్ చూసారా ఎంత బాగుందో. పెస్ట్ ఏం పట్టలేదండి. పెస్ట్ గురించి చూడాలంటే నా బిఫోర్ వీడియోస్లో చూడండి, నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అండ్ నౌ చూడండి మొక్క ఎంత హెల్దీగా ఉందో, పెస్ట్ ఏమీ లేదు, చాలా గ్రీన్ కలర్లో ఉంది మొక్క. ఈ ప్లాంట్ అనేది మనకు గ్రీన్ కలర్లో ఉండాలంటే గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్కి ఎప్పుడు కూడా నైట్రోజన్ ఇస్ ద ఇంపార్టెంట్ వన్. అండ్ చూడండి లీవ్స్, ఇది లాస్ట్ బ్యాచ్ అనమాట, చాలా చిన్నది. ఇది బిఫోర్ బ్యాచ్, దాని తర్వాత బ్యాచ్. చూడండి ఒకదాని తర్వాత ఒకటి మనం వెంటనే హార్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో అట్లాగా అన్నీ ఒకేసారి పెరిగిపోయి మనం వేస్ట్ చేసుకోవటం ఎందుకు. సో అందుకని సేవ్ ఫుడ్. ఓకే, ఇది చూడండి చాలా చిన్నది, ఇది లాస్ట్ బ్యాచ్. అది కూడా చాలా గట్టిగా ఏపుగా పెరిగిందనమాట. ప్రతి ఒక్కటి కూడా గ్రీన్ కలర్లో ఉంది. చూసారా, ఏ లీఫ్ కూడా మనకి ఇక్కడ స్పాయిల్ అవ్వటం కానీ పెస్ట్ పడటం కానీ ఏమీ లేదు. ఇప్పుడే స్ప్రౌట్ అవుతున్న లీవ్స్ కూడా ఉన్నాయి చూసారా. ఓకే, నా ఇప్పుడు మనం చూద్దాము. చూడండి ఎంత ఏపుగా పెరిగిందో, బాగుంది కదా ఇలా చూస్తే. ఎంతైనా